ఒక ఊరిలో సుమతి మరియు తనకి ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఇద్దరు పిల్లల్ని తనే చూసుకుంటూ ఉండేది. భర్త లేకపోవడం వల్ల వాళ్ళ అన్ని అలవాట్లను, అన్ని పనులను పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకునేది. అయితే అలా చూసుకుంటున్నప్పుడు తను ఇంట్లో పని చేస్తూ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళు చాలా బీద పరిస్థితి. ఎందుకంటే తండ్రి లేని లోటు. పిల్లలకి అన్నీ తానే చేసుకొని ఇంట్లో చేస్తూ, బయట పని చేస్తూ పిల్లల్ని పోషిస్తుంది. అయితే తన కూతురైన తన తమ్మునికి చెబుతుంది. ఇప్పుడు ఎలా చేద్దాము? మనం స్కూల్ ఫీజు కట్టాలి కదా! అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. అమ్మకి ఎలా చెప్పాలి? మనకి మన బుక్స్ అవి ఇవి కావాలి కదా! మరి అమ్మకి ఎలా చెప్పాలి? అమ్మ చాలా కష్టపడుతుంది. ఆ కష్టం చూస్తుంటే నాకు కూడా ఏదైనా చేయాలని అనిపిస్తుందని అంటుంది. అయితే వెంటనే తన తమ్ముడు, నువ్వు బాధపడకక్క, అమ్మ ఉంది కదా! అమ్మ అటు ఇటు కష్టపడి మనల్ని చదివిస్తుంది. మనం కష్టపడి చదువుదాం. నీకేమైనా అవసరం ఉంటే చెప్పు, అమ్మ చేసి పెడుతుంది అని తనకి చెప్తాడు. అంతలోనే తన తల్లి సుమతి అక్కడికి వస్తుంది. అక్కడికి వస్తూ వాళ్ళు విన్న మాటలు, అనుకున్న మాటలన్నీ వింటుంది. ఇంకా తర్వాత తను చెబుతుంది పిల్లలకి, చూడండి, మీరు మన పరిస్థితి గురించి ఏమీ బాధపడకండి. మీకు ఏం కావాలన్నా నాకు చెప్పండి. నిస్సందేహంగా చెప్పండి. నేనున్నాను కదా! నేను అన్నీ చూసుకుంటాను. ఇంకా డబ్బుల విషయానికి వస్తే 2 రోజుల్లోనే స్కూల్ ఫీజు కట్టేస్తాను అని చెబుతుంది. మీరు చదువు మీద ఆసక్తి చూపించండి. ఇవన్నీ పట్టించుకోవద్దు. నా గురించి అసలు బాధపడకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. నేను కష్టపడుతూ మిమ్మల్ని చూసుకొని ఉంటాను. మీకేం అవసరాలు వచ్చినా నేను తీరుస్తాను అని తన పిల్లలకి భరోసాగా చెప్తుంది. ఆ మాట వినగానే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. తర్వాత అక్కడి నుంచి తన పొలానికి వెళ్తుంది. సుమతి ఎంతో పొలంలో కష్టపడుతూ ఎండనక వాననక పొలంలో కష్టపడి వచ్చిన పైసలతోనే పిల్లలకి చదివిస్తుంది, పోషిస్తుంది, ఇంటిని గడుపుతుంది. అయితే పొలం నుంచి ఇంటికి రాగానే పిల్లలు మీరు తిన్నారా అని అడుగుతూ, మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి, మీరు కడుపు నిండా తినండి, నేను చెప్పాను కదా మీ ఫీజు కడతానని అని అంటూ డబ్బులు తీసుకొస్తుంది. డబ్బులు తీసుకొచ్చి మీ ఫీజు కట్టేస్తాను, మీ ఇద్దరి ఫీజు కట్టేసి మీకు ఏమేమి కావాలో అన్నీ కొనిస్తాను. నేనున్నాను కదా, మీరు అనవసరంగా బాధపడకండి. నేనున్నప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీకేం కావాలన్నా నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. నేను కష్టపడి మిమ్మల్ని పోషిస్తాను. మనము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడే నేను పోషించాను. ఇప్పుడు మీరు ఇంత పెద్దగా అయ్యారు. ఇంకా పెద్దగా మిమ్మల్ని మీ భవిష్యత్తు కోసం నేను ఏమైనా చేయగలుగుతాను అని చెబుతుంది. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. చూసావా అక్క, అమ్మ మన కోసం ఎంత కష్టపడుతుంది. మనం మంచిగా చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి అమ్మని బాగా చూసుకోవాలి. మనల్ని ఎవరు పట్టించుకోలేదు. చిన్నప్పుడు ఉన్నప్పుడు మన ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా మన దగ్గర రాలేరు. అలాంటిది మనము మంచిగా చదివి మంచి స్థాయిలో ఎదిగి మన అమ్మని మంచిగా చూసుకోవాలని చెబుతాడు.